మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అని ఒక సినిమాలో ఎలాగ పాడు చేస్తున్నావు అంటే మీరు ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీశారు, వాటిలో అంటే flops ఇప్పుడు ఉన్నాయి. నేను డబ్బులు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్, బట్ అవును. మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాన్నగారు కానీ సినిమా. ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను. ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్నా. దానికి ముందు 7 సంవత్సరాలు మా హోమ్ బ్యానర్ తీయలేదు కదా నేను. ఏదో పైన లక్ష్మీ ప్రసన్న అని, లేకపోతే మీరు మీ Home హర్యానా banner బిర్యానీ పెట్టినవి, 7 సంవత్సరాలుగా ఏ సినిమాలు చేశాను బిఫోర్ మోసగాలు అన్నీ బయట సినిమాలే కదా. సో అయితే అని ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది? మేకింగ్లోనే కదా. మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు? కార్మికులకే కదా. అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా? మీరు అనేది అదే కదా. అలా కాదు, అలా కాదు. నేను ఏమంటున్నానంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభము లేకపోతే ఇన్కమ్ సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడతాం. ఓకే, నష్టపోతే దట్స్ అ గుడ్ థింగ్. నౌ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఇట్స్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ట్రస్ట్ బేసిస్. ట్రస్ట్. ఓకే ఓకే. సో ట్రస్ట్ మనీ డైవర్ట్ చేయడానికి లేదు. ఎత్తి బొక్కలో వేసి 7 లెక్క పెట్టిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఐటీ ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టి. తిరుపతిలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ తెలిసిన నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ క్లూ. నేను ఒప్పుకుంటాను, నాకు మీ బిజినెస్లు అన్నీ నాకు తెలియదు. నాకు నాకు కనిపించేది విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదర్ కాలేజెస్ కావచ్చు, ఫ్రమ్ ఎల్కేజీ యూనివర్సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ, ఎంబీయూ అవచ్చు. నేను అనేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది. Yeah, that entire university is in a trust. You can't touch the trust. Any educational institutions, it has to be in a trust in the country. ఓకే, మరి ట్రస్ట్ మరి మీకు అది ఒక విధంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే మీరు యూనివర్సిటీ అన్నారు చూడండి. ఐ డోంట్ థింక్ యూ వెంట్ అరౌండ్ ద యూనివర్సిటీ. ఎస్, భారతదేశంలో కాదు, ఏషియాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపసెస్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. నేను రాసిస్తా, నాకన్నా మా నాన్నగారి కన్నా విపరీతమైన 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే ఎనీబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ.